హలో ఎవ్రీవన్, కైనమెటిక్స్ ఫాలో అవుతున్నారా లేదా? అన్ని పార్ట్స్ అయిపోయాయి, అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కైనమెటిక్స్లో. సో కైనమెటిక్స్ రైట్ ఫ్రమ్ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ నుంచి ప్రతి కాన్సెప్ట్ రైట్ ఫ్రమ్ జీరో టు ఆబ్జెక్టివ్ లెవెల్ విత్ పీవైక్యూస్తో పాటు మనం చేసుకున్నాము. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాము. సో లాస్ట్ క్లాస్ అండ్ కైనమెటిక్స్ ఏం చెప్పుకున్నాము అంటే గ్రాఫ్స్ గురించి. సో గ్రాఫ్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కైనమెటిక్స్ మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ లెసన్ చెప్పి గ్రాఫ్స్లో ప్రాబ్లం రాకుండా ఉండదు, యూజువల్గా ఉండదు. సో గ్రాఫ్స్లో టాప్ 25 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో టాప్ 25 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఎవరైతే లాస్ట్ క్లాస్ గ్రాఫ్స్ క్లాస్ చూసారో నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ క్లాస్ని అర్థం చేసుకోగలుగుతారు, ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ఆ క్లాస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బికాస్ వెరీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ నేను కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్పాను. ఏ గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, అలాగే ఏ గ్రాఫ్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది, ఇది బేసిక్ అనమాట. ఇది నేర్చుకోవాలి. అండ్ మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయని తెలుసు. సో వాటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే కొన్ని కేవలం ఐడెంటిఫికేషన్ మీద కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో ఇవన్నీ కూడా టాప్ 25 అంటే జేఈ అండ్ ఎంసెట్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి హైలీ రిపీటెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకున్న ప్రాబ్లమ్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. అ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఆ మాట వినంగానే అబ్బా మొత్తం కాన్సెప్ట్ అంతా అలా మైండ్లోకి వచ్చేయాలన్నమాట. బాల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. తిరిగి వచ్చేటప్పుడు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ రివర్స్ డైరెక్షన్. అలాగే డిస్ప్లేస్మెంట్ గురించి కూడా ఆలోచించవచ్చు. పైకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ నుంచి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ తగ్గుతూ ఉంటుంది. ఇవి కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాట్స్ రిప్రజెంట్ స్పీడ్ టైమ్ గ్రాఫ్? అబ్బా ఏమి క్వశ్చన్, సూపర్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏమొచ్చారు చూడండి, స్పీడ్ టైమ్ గ్రాఫ్, నాట్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. సో ఇక్కడ బేసిక్గా మనకి తెలియాలి స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటి. వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ, స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో ఆబ్వియస్గా స్పీడ్ స్కేలార్ అయినప్పుడు దాని డైరెక్షన్తో పని లేదు. సో మనకి తెలియాల్సిందల్లా ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే పైకి వెళ్ళేటప్పుడు యాక్సెలరేషన్ నెగిటివ్, కిందకి వచ్చేటప్పుడు యాక్సెలరేషన్ పాజిటివ్. నెక్స్ట్ స్పీడ్ కాబట్టి డైరెక్షన్తో పని లేదు. సో దీనికి ప్లస్ మైనస్ మనం పెట్టం. సో యాక్సెలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాక్సెలరేషన్ కాన్స్టెంట్గా ఉంది. స్పీడ్కి సంబంధించి, టైంకి సంబంధించి, యాక్సెలరేషన్కి సంబంధించి మనం ఏ ఫార్ములా వాడచ్చు? v = u+at ఫార్ములా యూస్ చేయొచ్చు. v = u+at ఫార్ములాలో ఒక డైరెక్షన్లో పైకి వెళ్తోంది అంటే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది, కిందకి వచ్చేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో ఓవరాల్గా మనకి మిగిలే ఫార్ములా ఏంటి అంటే v = u+at మాత్రమే మిగులుతుంది. రైట్, పైకి వెళ్తే v 0 అయిపోతుంది, a మైనస్, సో u = gt. అలాగే కిందకి వచ్చేటప్పుడు u 0 అవుతుంది, v = gt. సో బేసికల్గా y = mx రూపంలో మన గ్రాఫ్ ఉండాలి. సో ఆబ్వియస్గా కర్వ్డ్ లైన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో దిస్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్. 1 ఈజ్ రాంగ్ ఆప్షన్, 2 ఈజ్ రాంగ్ ఆప్షన్, 4 ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. వీటన్నిటిలోనూ కర్వ్డ్ లైన్స్ ఉన్నాయి. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఎలాగా చూడండి, పైకి వెళ్ళేటప్పుడు నెగిటివ్ యాక్సెలరేషన్, సో -g. నెగిటివ్ యాక్సెలరేషన్ అంటే స్లోప్ నెగిటివ్. కిందకి వచ్చేటప్పుడు పాజిటివ్ యాక్సెలరేషన్, స్లోప్ పాజిటివ్. బికాస్ మనకి తెలియాలి స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్. మనకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటంటే స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్. స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్ అనేది మనకి ఏమిస్తుంది? యాక్సెలరేషన్. ఇది మనం ఆల్రెడీ తెలుసు, మనం లాస్ట్ క్లాస్లో ఇదే డిస్కస్ చేసుకున్నాం. సో అప్వర్డ్ జర్నీలో స్లోప్ g నెగిటివ్, యాక్సెలరేషన్ నెగిటివ్. డౌన్వర్డ్ జర్నీలో యాక్సెలరేషన్ పాజిటివ్. సో అప్వర్డ్ జర్నీలో స్లోప్ పాజిటివ్, డౌన్వర్డ్ జర్నీలో స్లోప్ అప్వర్డ్ జర్నీలో స్లోప్ నెగిటివ్, డౌన్వర్డ్ జర్నీలో స్లోప్ పాజిటివ్. నెగిటివ్ స్లోప్, పాజిటివ్ స్లోప్,
ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ ఉండాలి, అన్నీ ప్రూవ్ చేసేసుకున్నాము. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అనలైజ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సూపర్, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, u ఇజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ అది VT గ్రాఫ్ అయితే గ్రాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్, అంతే కదా. రెస్ట్లో నుంచి ఉంది అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, సో గ్రాఫ్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ యాక్సలరేషన్ వర్సెస్ టైమ్ ఈజ్ షోన్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ చూపించారు మనకి. ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో ఆబ్వియస్గా మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఒక యాక్సలరేషన్ టైం గ్రాఫ్ నుంచి స్పీడ్ ఆర్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో వెలాసిటీ ఫ్రమ్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏరియా అండర్ AT గ్రాఫ్, ఇది మనకు ఆల్రెడీ తెలియాలి. ఏరియా అండర్ AT గ్రాఫ్. సో ఏరియా అండర్ గ్రాఫ్ అంటే ఇదే కదా, ఈ షేడెడ్ రీజియన్. ఎలా ఉంది చూడండి, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వస్తే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 11. హైట్ ఎంత? 10. సో ఆన్సర్ 55 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. SI యూనిట్ కాబట్టి ఇక్కడ కూడా SI యూనిట్ రాస్తాము. సో ఆప్షన్ 55 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో ఇలా ఆన్సర్స్ చేయాలి. చూడండి, ఈజీగానే ఉంటాయి, బట్ క్లాస్ వింటేనే ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, ఫర్ అ పార్టికల్ షోన్ డిస్టెన్స్ టైమ్ కర్వ్, ద మ్యాక్సిమం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. మనం రెండు రకాలు డిస్కస్ చేసుకున్నాం. ఒక డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసు అంటే స్లోప్ ఆఫ్ ST గ్రాఫ్. స్లోప్ ఆఫ్ ST గ్రాఫ్ ఎప్పుడు ఏమిస్తుంది? వెలాసిటీ ఆర్ స్పీడ్ ఏదైనా పర్లేదు. సరే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎప్పుడు వస్తుంది? యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు వస్తుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే టాంజెంట్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, కార్డ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ వెలాసిటీ. సో ఇప్పుడు మనకి ఇన్స్టంటేనియస్ కావాలి అంటే టాంజెంట్లు గీసుకోవాలి. పాయింట్ A, పాయింట్ B, పాయింట్ C అండ్ పాయింట్ D. సో ఏ దగ్గర టాంజెంట్ గీస్తే స్లోప్ 0, అవునా కదా? y 0 కదా, స్లోప్ 0. B దగ్గర ఒక స్లోప్ గీయండి, C దగ్గర ఒక స్లోప్ గీయండి అండ్ D దగ్గర ఒక స్లోప్ గీయండి. ఈ మూడిట్లో దేనికి స్లోప్ ఎక్కువ ఉంది? ఇది ఎక్కువ కర్వ్ ఉంది, ఇది ఎక్కువ కర్వ్ ఉంది. ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ స్లోప్ ఇక్కడే కదా మనకు ఉంది, చూడండి. సో హయ్యెస్ట్ స్లోప్ ఎక్కడుంది? C దగ్గర. మనకు కావాల్సింది మ్యాక్సిమం. సో మ్యాక్సిమం స్లోప్ ఇండికేట్స్ మ్యాక్సిమం వెలాసిటీ. అది ఎక్కడ ఉంది? అట్ C దగ్గర ఉంది కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. C అంటే ABCD కాదు, ఆప్షన్లో చూసుకోవాలి కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్ డస్ నాట్ రిప్రజెంట్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్? మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అనే పదానికి మీనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ వెరీ సింపుల్. అయితే ఒక బాడీ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది ఈ డైరెక్షన్లో, ఏదైనా ఏ డైరెక్షన్లో అయినా. సో ఈ ప్లేన్లో ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు, లేదా అప్ అండ్ డౌన్. వీటిని మనం మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అంటాం. సో మోషన్ ఇన్ 1 డైమెన్షన్లో అట్ ఎనీ టైం, ఏ టైం దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకున్నా కరెక్ట్గా ఒక పర్టిక్యులర్ టైం 3 seconds స్టార్ట్ అయ్యింది, 3rd second దగ్గరకు వచ్చాం. 3rd second దగ్గర కెన్ ద బాడీ హ్యావ్ 2 different డిస్ప్లేస్మెంట్స్? ఇప్పుడు నేను నడవడం మొదలుపెట్టాను ఈ డైరెక్షన్లో, 3rd second తర్వాత నాకు 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఒకటే డిస్ప్లేస్మెంట్ ఉంటుందా? ఒకటే. సిమిలర్లీ 3rd second 3 seconds తర్వాత నాకు 2 వెలాసిటీస్ ఉంటాయా? వేరు వెలాసిటీస్ ఉండవు కదా. ఒక బాడీ మోషన్ అండ్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు దానికి ఒకటే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఒకటే వెలాసిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద ఎన్ని బిట్స్ వచ్చాయి చూడండి. సో అది ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయిందే ఇప్పుడు మనకి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్ డస్ నాట్? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకు ఉన్నాయి, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక్కసారి చూడండి. T అనే టైం ఇక్కడ నేను కన్సిడర్ చేశాను. T టైం దగ్గర కరెక్ట్గా T seconds తర్వాత కన్సిడర్ చేస్తే ఒక వెలాసిటీ ఉంది,
మళ్ళా అదే t సెకండ్స్ దగ్గర ఇంకో వెలాసిటీ కూడా ఉంది చూడండి. ఒకటే టైంలో బాడీకి 2 వెలాసిటీస్ కనిపిస్తున్నాయి, which is not possible. So 2 is the correct answer. Option 2 will be the correct answer. Next student, which of the following graphs cannot possibly represent one dimensional motion? సో వన్ డైమెన్షనల్ మోషన్ గురించి అడిగారు అంటే ఇదే కాన్సెప్ట్ మీద ఆలోచించాలి మనము. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, అవునా? ఒకే టైంలో 2-3 వెలాసిటీస్ ఉన్నాయి చూడండి దీనికి. సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇలాగ మనం చూసుకుంటే ఇక్కడ వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ ఒక వెలాసిటీ అండ్ ఇక్కడ నెగిటివ్ వెలాసిటీ కూడా వస్తుంది చూడండి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. దానికి ఇలా ఇది ఆసిలేటరీ మోషన్ అనేది అసలు ఉండదు. రాంగ్ ఆప్షన్. ఇది కూడా చూడండి రాంగ్ ఆప్షన్. సో అన్ని రాంగ్ ఆప్షన్స్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో దాన్ని బేస్ చేసుకుని, కాబట్టి ఆల్ 4, ఆప్షన్ 4 విల్ బీ కరెక్ట్. వీటిలో ఏది కూడా మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ని రిప్రజెంట్ చేయదు. బికాజ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ మోస్ట్లీ ఇట్ కెన్ బీ పారాబోలా ఆర్ స్ట్రైట్ లైన్, మ్యాక్సిమం అలాగే ఉంటాయి. సో పారాబోలా స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేసేవి కూడా ఏం లేవు, కాబట్టి అలా ఆలోచించిన మీరు సరిపోతుంది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఆఫ్ మూవింగ్ పార్టికల్ ఈజ్ షోన్ బిలో. Displacement time graph. The instantaneous velocity of the particle is negative. ఎక్కడ దానికి నెగిటివ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎస్టీ గ్రాఫ్ నుంచి కావాలి అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్. సో అన్ని పాయింట్స్ దగ్గర స్లోప్ గీయండి. సి దగ్గర ఒక టాంజెంట్, డి దగ్గర ఒక టాంజెంట్, ఈ దగ్గర ఒక టాంజెంట్, ఎఫ్ దగ్గర ఒక టాంజెంట్ గీసుకుంటే సి దగ్గర ఎఫ్ దగ్గర స్లోప్ పాజిటివ్. సో అట్ సి అండ్ ఎఫ్ స్లోప్ ఎలా ఉందమ్మా? పాజిటివ్. కాన్స్టంట్ బట్ పాజిటివ్, కాన్స్టంట్గా ఉంది బట్ పాజిటివ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ అట్ డి చూసుకుంటే మీరు స్లోప్ 0. అట్ డి తీసుకుంటే స్లోప్ ఏమైందమ్మా? 0. నెక్స్ట్ అట్ ఈ చూడండి, పాయింట్ ఈ దగ్గర చూస్తే స్లోప్ నెగటివ్. స్లోప్ నెగిటివ్. సో స్లోప్ నెగిటివ్ వచ్చింది ఎక్కడ? ఈ దగ్గర. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ 2. ఈ అనేది ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి అసలు మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు మేడం స్లోప్ పాజిటివ్వా నెగిటివ్వా అంటే మీరు మ్యాథ్స్లో స్లోప్ గురించి తెలియాలి. నార్మల్గా ఇన్ మ్యాథమెటిక్స్ మీరు మ్యాథ్స్లో చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు స్లోప్కి ఫార్ములా ఏముంటుంది? చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. దీనినే మనము y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 రాయొచ్చు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక గ్రాఫ్ ఉంది yx. గ్రాఫ్ ఇలా వెళ్ళింది అనుకుందాం. ఓకే, కిందకి వెళ్ళింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. దీన్ని డివైడ్ చేద్దాము. 1 2 3 4 ఆరిజిన్. దీన్ని కూడా డివైడ్ చేద్దాము. 2 4 6 8 అని రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ గ్రాఫ్కి నాకు స్లోప్ కావాలి. స్లోప్ కావాలి అంటే y2 మైనస్ y1. ఇది y1 ఇక్కడ స్టార్ట్ అయింది. మరి y2 ఎక్కడుంది? ఆరిజిన్ దగ్గరికి వచ్చేసింది. సో 0 మైనస్ 8 బై x2 మైనస్ x1. ఇక్కడ ఫైనల్, ఇది ఇనీషియల్. సో 3 మైనస్ 0 మైనస్ 8 బై 3. స్లోప్ నెగిటివ్ వచ్చిందా రాలేదా? సో స్లోప్ నెగిటివ్ పాజిటివ్ ఎలా డిసైడ్ చేస్తాము అంటే y వాల్యూ డిక్రీజ్ అవుతోంది అంటే స్లోప్ నెగిటివ్, y వాల్యూ ఇంక్రీజ్ అవుతోంది అంటే స్లోప్ పాజిటివ్, y కాన్స్టెంట్గా ఉంది అంటే స్లోప్ 0. బికాజ్ డెల్టా y కాన్స్టెంట్, డెల్టా y 0 అవుతుంది. సో ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ represent do not కాదు, which of the following graph represent the motion of a particle with constant velocity? వెంటనే గుర్తు రావాల్సింది వెలాసిటీ కాన్స్టంట్ అనంగానే మైండ్లోకి రావాల్సింది యాక్సలరేషన్ 0. కాన్స్టంట్ వెలాసిటీ అయితే యాక్సలరేషన్ 0. ప్రీవియస్ క్లాసులు చూస్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. కాన్సెప్ట్ అయితే మైండ్లో ఉండాలి. కాన్స్టంట్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ 0 అయితే వెలాసిటీ కాన్స్టెంట్ అని క్వశ్చన్లో ఇచ్చారు, కానీ పాజిటివా నెగిటివ్ స్లోపా చెప్పలే.
సో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండాలి అంతే. సో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండాలి అంటే మనకి పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో ఒక పొజిషన్ టైం గ్రాఫ్లో వెలాసిటీ ఎలా వస్తుంది, వెలాసిటీని పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి ఎలా రప్పిస్తాము, స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్. స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్ అయ్యింది అని మనకు క్వశ్చన్లో ఇచ్చారు అంటే స్లోప్ కాన్స్టెంట్గా ఉండాలి కదా. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే స్లోప్ కాన్స్టెంట్గా ఉండాలి, కానీ అది పాజిటివా నెగిటివా క్వశ్చన్లో చెప్పలేదు మనకి. సో ఆబ్వియస్గా స్లోప్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కాన్స్టెంట్గా ఉండాలి అంటే స్ట్రైట్ లైన్ ఉండాలి. సో ఆబ్వియస్గా 1 and 4 మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నంబర్స్ ఇవ్వలేదు, మా 1 2 3 4 అనుకుంటే ఇప్పుడు మనకి ఏమేమి కరెక్ట్ అవుతాయి, 1 4 కరెక్ట్ అవుతాయి. ఇది వేరియబుల్ స్లోప్, ఇది వేరియబుల్ స్లోప్, ఈ రెండు కరెక్ట్ కాబట్టి 1 4 ఎక్కడుంది చూడండి, 1 4 ఎస్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 1 4 ఆప్షన్ 2 విల్ బి కరెక్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ గ్రాఫ్. డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ గ్రాఫ్ ఇచ్చారు. స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్. స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ అనగానే u is equal to 0. యూనిఫామ్ యాక్సెలరేషన్ ఏ కాన్స్టెంట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఇట్స్ ఇన్స్టంటేనియస్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈస్. సో ఎక్కడైతే u 0 అయ్యింది, ఏ కాన్స్టెంట్గా ఉంది, దేనికి దేనికి రిలేషన్ కావాలి, ఎస్కి వికి రిలేషన్ కావాలి. ఎస్కి వికి రిలేషన్ కావాలి u 0. సో UVAS, UVASని కలిపే ఈక్వేషన్ ఏమైనా ఉందా, b² - u² is equal to 2as. UVASని కలిపే ఈక్వేషన్. ఇందులో u 0, b² is equal to 2as. y యాక్సిస్ మీద s ఉంది అంటే y ప్లేస్లో s, x ప్లేస్లో v రావాలి. సో s ఈజ్ ఈక్వల్ టు v²/2aగా రాసుకుంటే దీనిని నేను దేంతో కంపేర్ చేయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు ax²తో కంపేర్ చేయొచ్చు కదా. a అనేది కాన్స్టెంట్, y ప్లేస్లో s ఉంది, x ప్లేస్లో v ఉంది, a ప్లేస్లో 1/2a. యాక్సెలరేషన్ కాన్స్టెంట్, సో 1/2a అనేది ఒక కాన్స్టెంట్. ఇవన్నీ కంపేర్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ax² దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పారాబోలా. క్యా బోలా, పారాబోలా. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్, అందులో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, పారాబోలా కదా అని చెప్పేసి ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. అప్పుడు ఇది పారాబోలానే ఇది పారాబోలానే, ఏది కరెక్ట్ అంటే దిస్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ బికాస్ ఆప్షన్ 2కి ఈక్వేషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు -ax². ఆప్షన్ 2కి ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు -ax² కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు మినిమం మ్యాథమెటిక్స్ ఫార్ములా కొంచెం ఐడియా ఉండాలి. అవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి ఒక్కసారి ఫాలో అవ్వండి. లింక్ ఎక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో. నెక్స్ట్, అ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో డైరెక్ట్లీ ఐఎమ్ మార్కింగ్ ఆప్షన్ 4. ఇది ఎలా వచ్చింది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్, డైరెక్ట్ ఐడెంటిఫికేషన్లో పెట్టేసేయచ్చు. నెక్స్ట్, a particle starts from rest, t is equal to 0, moves in straight line with acceleration as shown in the figure. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాక్సెలరేషన్ టైమ్ గ్రాఫ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అట్ t is equal to 3 seconds మొత్తం. సో ఒక AT గ్రాఫ్ నుంచి వెలాసిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు నువ్వు అంటే ఏరియా అండర్ AT గ్రాఫ్. ఏరియా అండర్ AT గ్రాఫ్తో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒకవేళ వెలాసిటీ కావాలి అంటే వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. మీరు గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే కొంత పార్ట్ పాజిటివ్ రీజియన్లో ఉంది, కొంత పార్ట్ నెగిటివ్ రీజియన్లో ఉంది. సో మరి నెగిటివ్ని కన్సిడర్ చేయాలా, ఎస్ కన్సిడర్ చేయాలి. వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి నెగిటివ్ కన్సిడర్ చేయాలి. అదే ఒకవేళ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, నెగిటివ్తో పని లేదు, మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, స్కేలార్ క్వాంటిటీస్కి నెగిటివ్తో పని లేదు, వెక్టార్ క్వాంటిటీస్కి నెగిటివ్ సింబల్ వాడాలి. సో ఇప్పుడు ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే దీన్ని మనం 2 పీసెస్గా చేసుకుంటే ఒక స్క్వేర్ ఏరియా ప్లస్ ఇంకొక స్క్వేర్ ఏరియా, సైడ్ ఇంటూ సైడ్, 4 ఇంటూ ఇది 0 కదా ఆరిజిన్, 4 ఇంటూ 2 మైనస్ 0, 4 ఇంటూ 2 ప్లస్ మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 2, 3 minus 2 is 1. So 4 2s are 8 minus 4, answer 4 meter per second. వెలాసిటీ కాబట్టి మైనస్ కన్సిడర్ చేశాను, అదే స్పీడ్ అడిగితే మైనస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్? 4 meter per second. Option 2 is correct answer. Moving on to next question. The displacement time graphs of two bodies A and B are shown figure. Velocity of A is VA, velocity of B is VB. VA by VB find out చేయమన్నారు. VA by VB మనకి ఇచ్చింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఒక డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ నుంచి వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్. అయితే స్లోప్కి ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకి, అదేంటంటే tan theta. యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్కి ఫార్ములా tan theta, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము, మర్చిపోవద్దు. సో సింపుల్గా VA by VB is equal to tan A ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 30 degrees బై tan 60 degrees. B 60 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. tan 30 is 1 by root 3, tan 30 is 1 by root 3, tan 60 is root 3, so answer 1 by 3 వస్తుంది. So the correct option is option 3. Option 3 will be correct. ఇది చాలా హైలీ రిపీటెడ్, స్లోప్కి tan theta వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్, అంటే యాక్సెలరేషన్ కాన్స్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ రిప్రజెంట్ ఇట్స్ మోషన్? వీటిలో ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవేంటి? వెలాసిటీ టైం గ్రాఫ్. యాక్సెలరేషన్ని వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి ఎలా రిప్రజెంట్ చేస్తాము? స్లోప్ ఆఫ్ విటీ గ్రాఫ్. వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. సో V is equal to U plus AT ఫార్ములా కన్సిడర్ చేస్తే స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అని కూడా ఇచ్చారు, చూసుకోండి. స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే U0. సో V is equal to AT, Y is equal to MXతో కంపేర్ చేయాలి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆప్షన్ 2 విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following represents xt graph of two objects moving with relative zero speed? చూడండి, రిలేటివ్ జీరో స్పీడ్. రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. రిలేటివ్ వెలాసిటీ అంటే వెలాసిటీ యొక్క బంధువులు చుట్టాలు ఎవరు కాదు. ఇక్కడ రిలేటివ్ అంటే కంపారిజన్. సో రెండు బాడీస్ ఏబి వెళ్తున్నాయి, ఇలా రాసాము అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. ఇది ఫార్ములా. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. అదే ఒకవేళ క్వశ్చన్లో వెలాసిటీ ఆఫ్ బి ఎక్స్క్యూజ్ మీ, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అడిగితే VB మైనస్ VA రాస్తాము. బట్ క్వశ్చన్లో ఏం చెప్పారు? రిలేటివ్ వెలాసిటీ 0 అయిపోవాలి. ఇది 0. దట్ మీన్స్ VA మస్ట్ బీ ఈక్వల్ టు VB. పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి వెలాసిటీ ఎలా వస్తుంది? స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ A షుడ్ బీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ B. రెండిటికి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే. సో ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఫైండ్ ద యాక్సెలరేషన్ టైమ్ గ్రాఫ్. దీనికి ఈక్వివలెంట్ యాక్సెలరేషన్ టైమ్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ నుంచి యాక్సెలరేషన్ ఎలా వస్తుంది. యాక్సెలరేషన్ ఈజ్ నథింగ్ బట్ slope of VT graph.
స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ నుంచి మనకి యాక్సిలరేషన్ వస్తుంది. టైం చూడండి, 0 to 3 seconds మధ్యలో స్లోప్ ఎలా ఉంది? పాజిటివ్. స్లోప్ పాజిటివ్, కాన్స్టెంట్. సో 0 to 3 seconds మధ్యలో యాక్సిలరేషన్ కావాలి అంటే కాన్స్టెంట్ పాజిటివ్, కాన్స్టెంట్ పాజిటివ్. 3 to 5 seconds చూడండి, 3 to 5 secondsలో స్లోప్ 0. స్లోప్ 0 అంటే యాక్సిలరేషన్ 0 అయిపోయింది. నెక్స్ట్ 5 to 7 seconds చూస్తే స్లోప్ నెగిటివ్, కాన్స్టెంట్. సో ఏ కాన్స్టెంట్ బట్ హ్యాజ్ నెగిటివ్ వాల్యూ. సో అవి ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 3 secondsలో ఏ కాన్స్టెంట్ పాజిటివ్ ఉండాలి. 0 to 3 secondsలో ఏ కాన్స్టెంట్ పాజిటివ్ ఉందా? లేదు, ఇది ఇంక్రీజింగ్. సో 4 ఈజ్ రాంగ్ ఆప్షన్. ఈ మూడిట్లో ఎస్ 0 to 3 seconds ఏ కాన్స్టెంట్ పాజిటివ్, 0 to 3 seconds ఏ కాన్స్టెంట్ పాజిటివ్, 0 to 3 seconds ఏ కాన్స్టెంట్ పాజిటివ్. నెక్స్ట్ దానికి వెళ్దాం. 3 to 5 seconds ఏ 0 అవ్వాలి. 3 to 5 seconds మధ్యలో ఏ 0 లేదు. ఇక్కడెక్కడో 5 ఉంది అనుకున్నా 0 లేదు అంటే 1 ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 3 to 5 secondsలో యాక్సిలరేషన్ 0, 3 to 5 secondsలో యాక్సిలరేషన్ 0, ఇది కూడా కరెక్టే. 5 to 7 seconds మధ్యలో ఏ నెగిటివ్, కాన్స్టాంట్ నెగిటివ్. కాన్స్టాంట్ పాజిటివ్ ఉందంటే 2 రాంగ్ ఆప్షన్, 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఏ కాన్స్టాంట్ నెగిటివ్ వాల్యూ ఉంది చూడండి, ఇక్కడ ఏకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో దాట్ ఈస్ హౌ వీ అనలైజ్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దేని మీద బేస్ అయ్యాయి? స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్, ఏరియా ఆఫ్ ద గ్రాఫ్. సో ఏ గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది, ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది తెలిసిందా? 90% ఆఫ్ ద గ్రాఫ్ క్వశ్చన్స్ అయిపోయినట్లే. నెక్స్ట్, ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ అ బాడీ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. డిస్ప్లేస్మెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఇన్ 8 seconds. 8 seconds ఇక్కడ ఉంది. సో మొత్తం చూడాలి. ఒక వెలాసిటీ టైమ్ గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది? డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్, ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అది కూడా చూడండి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే నెగిటివ్ సైన్ కన్సిడర్ చెయ్యాలి. స్కేలార్ అంటే నెగిటివ్ సైన్ అక్కర్లేదు. డిస్టెన్స్ ట్రావెల్డ్ అడిగారనుకోండి, నెగిటివ్ అవసరం లేదు, అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా. బట్ గ్రాఫ్ చూస్తే స్ట్రైట్గా లేదు. సో మనం ఏం చేస్తామంటే పీసెస్గా డివైడ్ చేస్తాం. ఇది ఒక 1 piece. ఈ స్క్వేర్ ఉంది కదా, 1 piece. నెక్స్ట్ ట్రెపీజియం వచ్చింది చూడండి, సెకండ్ పీస్. రెక్టాంగిల్ థర్డ్ పీస్, అనదర్ రెక్టాంగిల్ ఫోర్త్ పీస్, ట్రయాంగిల్. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇంకొక రెక్టాంగిల్ 5th piece, ఇంకొక రెక్టాంగిల్ 6th piece. ఈ 6ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫార్ములాలు రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ది రెక్టాంగిల్ 2 - 1, 1 × 2. సో 1 × 2 బేస్ ఇంటూ హైట్ అయిపోయింది ప్లస్. ట్రెపీజియంకి ఫార్ములా తెలుసా ఎవరికైనా? 1/2 సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ 2, 6, 6 + 2 8 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 - 2 1 ప్లస్. ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? 1/2 బేస్ ఇంటూ హైట్. సో 1/2 ఇంటూ బేస్ 4 - 3 1 ఇంటూ హైట్ అంతా 6 ప్లస్. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. 1/2 ఇంటూ బేస్ 5 - 4 1 ఇంటూ హైట్ చూడండి -6 ఉంది, మైనస్తోనే తీసుకోవాలి ప్లస్. ఇంకొక రెక్టాంగిల్ సైడ్ ఇంటూ సైడ్, ఈ సైడ్ ఎంత -6, 6 - 5 1. సో -6 ఇంటూ 1 ప్లస్. ఇంకొక రెక్టాంగిల్ సైడ్ ఇంటూ సైడ్, ఈ సైడ్ అంతా 4, 8 - 6 2, 2 ఇంటూ 4. దాట్స్ ఇట్. డిస్ప్లేస్మెంట్ కాబట్టి మైనస్ కూడా తీసుకోవాలి. అదే డిస్టెన్స్ ట్రావెల్డ్ అడిగితే మైనస్ అవసరం లేదు. సో 1 × 2 2 ప్లస్ 2 4s are 4 × 1 4 ప్లస్ 3 -3 -6 ప్లస్ 8.
+3 ने -3 को मार दिया, so 4 + 2 8, so this is 2, answer 10 meters. So option 3 is correct answer. Option 3 will be correct. Have you understood? Moving on to next question. The velocity time graph of a body moving in straight line is given. 10 seconds దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్ జస్ట్ లైక్ ప్రీవియస్ వన్ కాబట్టి హోంవర్క్ చేయండి. సొల్యూషన్, ఇఫ్ యూ వాంట్ సొల్యూషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఎక్కడ ఉంటుంది? డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. సేమ్ ప్రీవియస్ లాంటిదే ఆలోచించుకొని చెయ్యండి. Moving on to next problem. So in next question number 17, look at the question. The graphs shown the variation of velocity of rocket with time. So ఇక్కడ గ్రాఫ్ ఏమి ఇచ్చారు మనకి? వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చారు. దెన్ ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద రాకెట్. సో మ్యాక్సిమం హైట్ అటైన్డ్ అంటే ఇప్పుడు బాడీని పైకి వేసినప్పుడు ఆబ్వియస్గా చంద్రయాన్ 2లో రాకెట్ లాంచింగ్ చూసాం కదా. సో రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇట్ విల్ రీచ్ టు మ్యాక్సిమం హైట్ ఓన్లీ ఇన్ అప్వర్డ్ జర్నీ. మళ్ళీ రిటర్న్ జర్నీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకెట్ రిటర్న్ జర్నీలో రాదనుకోండి, బట్ ఎస్ అప్వర్డ్ జర్నీలో మాత్రమే ఒక బాడీ మ్యాక్సిమం హైట్కి రీచ్ కాగలదు. సో ఇక్కడ గ్రాఫ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ రీజియన్ బాగానే ఉంది, కానీ నెగిటివ్ రీజియన్లో కూడా కొంత వెళ్ళింది. సో ఆ నెగిటివ్ రీజియన్ని కన్సిడర్ చేయాలా అంటే లేదు. మీకు వెలాసిటీ టైం గ్రాఫ్ ఫర్ అ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ గుర్తుంటే గనక ఫస్ట్ హాఫ్లో పైకి వెళ్తున్నప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, 0 అవుతుంది. మళ్ళీ రిటర్న్ జర్నీలో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, కాబట్టి నెగిటివ్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మ్యాక్సిమం హైట్ అటైన్డ్. మ్యాక్సిమం హైట్ అటైన్డ్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ రీజియన్. అండ్ దట్ టు మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి? ఇలా బాడీ ట్రావెల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. మ్యాక్సిమం హైట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వన్ డైరెక్షన్ కదా. సో మ్యాక్సిమం హైట్ అటైన్డ్ అంటే ఇండైరెక్ట్గా మనల్ని డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నారు. బికాజ్ స్ట్రెయిట్ లైన్ మోషన్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్గా ఉంటాయి. సరే, ఇప్పటి వరకు మనం చేసిన అన్ని క్వశ్చన్స్లోనూ బేసిక్ కామన్ పాయింట్ అబ్జర్వ్ చేశారా? ఒక గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, లేదా ఒక గ్రాఫ్కి ఏరియా అండర్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది మీకు బేసికల్గా క్లారిటీ ఉండాలి. ఏ గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది, ఏ గ్రాఫ్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది, ఈ క్లారిటీ ఉంటే చాలు వీ కెన్ రాక్ ప్రాబ్లమ్స్ ఇన్ గ్రాఫ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది? ఏరియా అండర్ VT గ్రాఫ్, ఏరియా అండర్ VT గ్రాఫ్. అయితే మనకి మ్యాక్సిమం హైట్ మాత్రమే కావాలి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కాదు. మ్యాక్సిమం హైట్ అంటే ఒక డైరెక్షన్లో కావాలి కాబట్టి ఓన్లీ పాజిటివ్ రీజియన్ని కన్సిడర్ చేస్తాము. ఇది చూస్తే మీకు ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసేసుకున్నామంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు ఆప్షన్స్ అన్ని విజిబుల్లో ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 110 ఇంటూ హైట్ ఎంత అన్నీ SI యూనిట్స్లో ఉన్నాయి, అది కూడా మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది SI యూనిట్లో ఉంది, ఇది కూడా SI యూనిట్లో ఉంది కాబట్టి హైట్ ఎంతమ్మా 1000. సో 2 ఎనీ టైమ్స్ అంటే ఇక్కడ ఇది ఈజీ టు క్యాన్సిల్. సో 255 వస్తుంది కదా. సో 55 ఇంటూ 1000. ఆన్సర్ యాక్చువల్గా 55 ఇంటూ 10³ మీటర్ పర్ సెకండ్, కానీ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మీరు కిలోమీటర్ పర్ సెకండ్స్లో ఉన్నాయి. సో ఆబ్వియస్గా 10³ అంటే కిలోనే కాబట్టి 55 కిలోమీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఎంత అంటే 55 కిలోమీటర్ పర్ సెకండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సారీ పర్ సెకండ్ ఉండదు కదా, వీఆర్ ఫైండింగ్ అవుట్ ఓన్లీ డిస్టెన్స్. సో మీటర్స్ లేదా కిలోమీటర్స్. ఓకే, సో సారీ ఎక్స్క్యూజ్ మీ, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్యూజ్ మీ. సో ఆప్షన్ 3 will be correct answer. Now moving on to next question.
డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఇచ్చారు ఆఫ్ అ పార్టికల్ మూవింగ్ ఇన్ 1 dimension ఈజ్ షోన్ హియర్. 1 dimensionలో మూవ్ అయ్యే పార్టికల్ని చూపించారు. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ పార్టికల్. ఇక్కడ ఇచ్చింది డిస్ప్లేస్మెంట్ టైం, మనల్ని డిస్టెన్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఒకటి స్కేలార్ క్వాంటిటీ, ఒకటి వెక్టార్ క్వాంటిటీ. సో డిస్ప్లేస్మెంట్ టైం కన్సిడర్ చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని కంపేర్ చేస్తాము. బట్ డిస్టెన్స్ టైంకి వచ్చేటప్పటికి పాజిటివ్ నెగిటివ్తో కుచ్ భీ జాంతానే, సింపుల్గా మనము మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే పట్టించుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్కి మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే మన డిస్టెన్స్ ట్రావెల్డ్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, ఇది ఏం మారదు, 60 degrees ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు 30 degrees నెగిటివ్ స్లోప్ ఉంది, ఇది డిస్ప్లేస్మెంట్ కాబట్టి, ఇది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కాబట్టి స్లోప్ నెగిటివ్ ఉంది. కానీ డిస్టెన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే స్లోప్ నెగిటివ్తో పని లేదు. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో 30 degrees మేక్ చేస్తుంది కాబట్టి అదే లైన్ ఇలా కంటిన్యూ అయిపోయి ఎక్స్ యాక్సిస్తో 30 degrees మేక్ చేస్తే చాలు. సో వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ 2 చూడండి. 60 degrees అలాగే ఉంది, 30 degrees నెగిటివ్ ఉండదు, అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో ఇక్కడ ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో 30 degrees మేక్ చేస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్తో 30 degrees మేక్ చేస్తుందా లేదా అంతవరకు మాత్రమే చూసుకోవాలి. సో ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ విటీ గ్రాఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 5 seconds. 5 seconds అంటే మొత్తం జర్నీ అంతా ఉంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిలోనూ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేశాను, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ అడిగారు. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో వరుసగా నేను అన్నిట్లోనూ చెప్తున్నది ఏంటంటే ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వెక్టార్ క్వాంటిటీ అయితే ఈ నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. అదే ఒక స్కేలార్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ నెగిటివ్తో సంబంధం లేదు, పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ దిస్ ట్రెపీజియం ప్లస్ ఏరియా ఆఫ్, ఐ కెన్ గివ్ యూ నంబర్స్. 1 ఈజ్ ట్రెపీజియం షేప్లో ఉంది, సెకండ్ 1 ఈజ్ ఇన్ స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్, థర్డ్ పార్ట్ ట్రయాంగిల్, మళ్ళీ ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి అది కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ 2 ప్లస్ ఏరియా ఆఫ్ 3 ప్లస్ ఏరియా ఆఫ్ 4. ఇందులో నెగిటివ్ అస్సలు కన్సిడర్ చేయక్కర్లేదు, ఇది కూడా పాజిటివ్ నెంబర్గానే తీసుకోండి. సో దిస్ ఐఎమ్ గివింగ్ యూ యాజ్ హోంవర్క్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉండనే ఉందిగా. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను సొల్యూషన్ని పోస్ట్ చేస్తాను. మరి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడుంటుంది? ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ లాస్ట్ స్లైడ్ కూడా మనం ఎలాగో టెలిగ్రామ్ ఛానల్ లింక్ చూపిస్తాము. సో ఇది ఓన్గా చేయడానికి ట్రై చేయండి, అసలు ఏమాత్రం కష్టం కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, వెలాసిటీ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఆఫ్ అ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఎలా వెళ్తుంది చూడండి, మూవింగ్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఉంది చూడండి, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. కరస్పాండింగ్ యాక్సెలరేషన్ వర్సెస్ వెలాసిటీ గ్రాఫ్ కావాలి. దానికి ఈక్వివలెంట్ యాక్సెలరేషన్ వర్సెస్ వెలాసిటీ ఎలా ఉంటుంది? అయితే మనకి యాక్సెలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ వీటిని కలిపిన ఒక ఫార్ములా కావాలి మనకి. సో బాడీ స్ట్రెయిట్ లైన్లో వెళ్తోంది అంటే మీనింగ్ ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్లో ఉంది అంటే కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్లో వెళ్తోంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ మనకి ఏమీ అర్థం కావట్లేదు అన్నప్పుడు బెస్ట్ గో ఫర్ స్లోప్ నుంచి అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్కి స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఏమవుతుంది అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ వై యాక్సిస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఒకవేళ ఇది బాగా చిన్నది అయితే dv/ds అని కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు యాక్సెలరేషన్కి వద్దాం. యాక్సెలరేషన్కి వచ్చేటప్పటికి మనము యాక్సెలరేషన్ని ఈ టర్మ్స్లో ఎలా రాసుకోవచ్చు ఒకసారి కొంచెం ఆలోచిస్తే, ఇది ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్, ఇది వన్ ఆఫ్ ద PYQ.
మనకి ఏం తెలుసు అంటే ప్రీవియస్లీ వీ నో దాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ డివి బై డిఎస్. ఈ ఫార్ములా మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నామా లేదా? మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం కాన్సెప్ట్లో, వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ క్లాస్లో మనం ఇది చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఫిగర్, ఫ్రమ్ గ్రాఫ్ డివి బై డిఎస్ ఎంత ఉంది చూడండి. చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ వై యాక్సిస్ 10 బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ ఎక్స్ యాక్సిస్ 10, ఆన్సర్ ఎంత? 1. డివి బై డిఎస్ 1 అయితే ఏ ఇజ్ ఈక్వల్ టు వి అయిందా లేదా? ఏ ఇజ్ ఈక్వల్ టు వి అంటే ఏ బై వి కాన్స్టెంట్, ఏవి సమానంగా ఉన్నాయి. సో ఏ ఇజ్ ఈక్వల్ టు వి అంటే ఏంటమ్మా? డిఏ బై డివి ఆల్సో షుడ్ బి ఈక్వల్ టు 1, అంతే కదా? డిఏ బై డివి షుడ్ ఆల్సో బీ ఈక్వల్ టు 1. డిఏ బై డివి అనుకోకపోతే మీరు డెల్టా ఏ బై డెల్టా వి అని రాసుకున్నా పర్లేదు. సో చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ ఏ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ వి షుడ్ బి 1. అది ఫస్ట్ గ్రాఫ్లోనే అవుతుంది చూడండి. సో ఫస్ట్ గ్రాఫ్ విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ వేరీస్ విత్ టైమ్ యాజ్ షోన్ బిలో. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇచ్చారు మనకి. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ డ్యూరింగ్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds to 6 seconds. సో ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్ప్లేస్మెంట్ కాదు, డిస్టెన్స్ ట్రావెల్డ్. అయితే మనకి వెలాసిటీ టైమ్ గ్రాఫ్ నుంచి డిస్టెన్స్ ఎలా వస్తుంది? డిస్టెన్స్ ఒక వెలాసిటీ టైమ్ గ్రాఫ్ నుంచి ఎలా వస్తుంది? ఏరియా అండర్ విటీ గ్రాఫ్. రిపీటెడ్గా ఒకటే మోడల్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఏ గ్రాఫ్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది, ఏ గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్వాంటిటీ వస్తుంది. దీని మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ షేప్కి డైరెక్ట్గా ఏరియాకి ఫార్ములా ఏమైనా ఉందా? లేదు, మనకి తెలియదు. సో మనం ఏం చేద్దామంటే దీనిని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి ఈ సెమీ సర్క్యులర్ పార్ట్, రెండోది వచ్చేసి రెక్టాంగులర్ పార్ట్, రిమైనింగ్ రెక్టాంగులర్ పార్ట్. చూడండి ఈ రెక్టాంగులర్ పార్ట్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజీ, సైడ్ ఇంటూ సైడ్. ఈ సైడ్ ఎంత? 6 - 2 ఇంటూ ఈ సైడ్ 10 ప్లస్సే రాద్దాము, బికాస్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ప్లస్సే రాసుకోవాలి, మైనస్తో అసలు పనే లేదు. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మైనస్ అక్కర్లేదు. సెమీ సర్కిల్కి ఏరియాకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్, అంతే కదా? ఫుల్ సర్కిల్కి అయితే పై ఆర్ స్క్వేర్, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి హాఫ్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ పై ఇంటూ, మరి ఇప్పుడు దీన్ని రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఇదే కదా మన రేడియస్. సో 12 - 10 హోల్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్. సో ఇది మన రేడియస్. సో ఇది రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 - 10. సో పై ఆర్ స్క్వేర్. 6 - 2 4 × 10 40 ప్లస్ 12 - 10 ఈజ్ 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ 2 pi because 1 2 gets cancelled here. So 2 pi. 40 plus 2 pi meters. 40 plus 2 pi meters. Option 2 is the correct answer. చూడడానికి ట్రికీగా ఉంది కానీ ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ద వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ విత్ టైమ్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ గివెన్, డిస్టెన్స్ ట్రావెల్డ్. వెరీ సింపుల్ క్వశ్చన్, అది కూడా 4 seconds అంటే ఇక్కడ దాకా. సో ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వెలాసిటీ కావాలి, డిస్టెన్స్ ట్రావెల్డ్. ఒక విటీ గ్రాఫ్ నుంచి డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే ఏరియా అండర్ విటీ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిపీటెడ్ మోడల్ చూసారా, ఎన్ని మోడల్స్ సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ది ఒక ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఒక రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ఒక ట్రెపీజియం ఏరియా ప్లస్ ఇంకొక రెక్టాంగిల్ ఏరియా. డిస్టెన్స్ ట్రావెల్డ్ కాబట్టి ఎందులోనూ నెగిటివ్ తీసుకోక్కర్లేదు. ఈ దీని ఏరియా
ప్లస్ దీని ఏరియా ప్లస్ దీని ఏరియా ప్లస్ దీని ఏరియా చేస్తారు. సో మీరేం చేస్తారు అంటే దీనిని హోంవర్క్ చేయండి. సొల్యూషన్ ఎక్కడుంటుంది అంటే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. నేను ఈ పీడిఎఫ్ మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. నెక్స్ట్, an elevator is going upwards and the variation in the velocity of the elevator is given in the graph. So velocity time graph ఇచ్చారు. What is the height to which the elevator takes the passengers? మళ్ళీ సేమ్ క్వశ్చన్, రాకెట్ క్వశ్చన్, ఎలివేటర్ క్వశ్చన్ ఇలాగే ఉంటాయి. అంత పేర్లు మారుతాయి కానీ మోడల్ సేమ్. ఇప్పుడు ఎలివేటర్ ఇలా వెళ్తోంది, వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం హైట్ ఎక్కడికి వెళ్తుంది? అప్వర్డ్ జర్నీలోనే కదా అది మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేది. తిరిగి మళ్ళీ మ్యాక్సిమం హైట్కి ఎప్పుడు రీచ్ అవ్వదు. సో ఓన్లీ అప్వర్డ్ జర్నీలో మ్యాక్సిమం హైట్ కావాలి నాకు. సో ఇందాక రాకెట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో అదే సేమ్ ప్రాబ్లం కాబట్టి ఈవెన్ దిస్ క్వశ్చన్ ఐఎమ్ గివింగ్ యూ యాజ్ హోంవర్క్. చూద్దాము ఎంతమంది కరెక్ట్గా చేయగలుగుతారు. ఓకే, ఎంతమంది కరెక్ట్గా చేయగలుగుతారు చూద్దాము. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఎస్ఐ యూనిట్స్ కూడా చెక్ చేసుకోండి, మీటర్ పర్ సెకండ్ అండ్ సెకండ్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ మీటర్స్లో రావాలి. వెరీ సింపుల్ క్వశ్చన్, చేసేయండి హోంవర్క్. నెక్స్ట్, వన్ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ టవర్ ఫ్రమ్ రెస్ట్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ స్టోన్ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద టవర్ with some initial velocity. The graph of the distances between the two stones with the time is before the stone hits the ground, before the first, I think either ఇది W కాదు, either రెండిట్లో ఏదో ఒక స్టోన్ గ్రౌండ్ని హిట్ చేయకుండా ఒక్కసారి దీనిని అనాలిసిస్ చేయండి. ఇది గ్రౌండ్ అనుకుందాము, దీని మీద మనకు ఒక టవర్ ఉంది. ఓకే, ఇది మన టవర్. సో టవర్ హైట్ హెచ్ అనుకుందాము. దీని మీద నుంచి రెండు బాడీస్, ఒక బాడీ నెంబర్ 1 ఈజ్ డ్రాప్డ్ అంటే దీని ఇనీషియల్ వెలాసిటీ 0. బాడీ నెంబర్ 2ని ఏం చేశారు, అదే టైంలో సైమల్టేనియస్లీ అదే టైంలో బాడీ నెంబర్ 2ని అప్వర్డ్ డైరెక్షన్లో విసిరారు విత్ ఇనీషియల్ వెలాసిటీ ఉంది దీనికి. ఓకే, సో ఆ రెండు మీట్ అయినప్పుడు ద గ్రాఫ్ ఆఫ్ డిస్టెన్సెస్ బిట్వీన్ ద టూ స్టోన్స్ విత్ టైమ్ ఈజ్, టైంతో పాటు వాటి మధ్యలో డిస్టెన్సెస్ ఎలా వేరీ అవుతాయి. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు కూడా టైంతో ఎలా వేరీ అవుతాయి, ఎంత టైంలో అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ హైట్ హెచ్ అనుకోండి. మీరు కాన్సెప్చువల్ వీడియో చూస్తే కనుక ఆల్రెడీ కాన్సెప్చువల్ వీడియోలో మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. సో హెచ్ హైట్ ఉన్నప్పుడు ఫస్ట్ బాడీ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అనుకోండి, సెకండ్ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఒకటే టైంలో. టీ టైంలో ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే అదే టీ టైంలో ఇది హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ బాడీకి ఈక్వేషన్ రాసుకుంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు U0 హాఫ్ GT స్క్వేర్. సెకండ్ బాడీకి ఈక్వేషన్ రాసుకుంటే హెచ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ GT స్క్వేర్. ఈ ఈక్వేషన్స్ రాయడం మీకు ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఓకే, ఎక్స్ ప్లేస్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ మైనస్ హాఫ్ GT స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ GT స్క్వేర్. మైనస్ హాఫ్ GT స్క్వేర్ మైనస్ హాఫ్ GT స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ. ST గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ST గ్రాఫ్స్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ అని రాసేసుకోవచ్చు కదా, నేను హెచ్ ప్లేస్లో ఎస్ రాసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ప్రకారం ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దేంతో కంపేర్ చేయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్తో కంపేర్ చేయొచ్చు కదా. y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, y ప్లేస్లో ఎస్ ఉంది, ఎస్, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇది మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో చదువుకున్నాము, జస్ట్ దానిని గ్రాఫ్గా రిప్రజెంట్ చేసాము అంతే. నెక్స్ట్, ఎ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఆన్ ద ఫ్లోర్ and bounces back to a height somewhat less than the original height. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడి నుంచి ఒక బాల్ని డ్రాప్ చేశారు. డ్రాపింగ్ అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఇనీషియల్ వెలాసిటీ 0. సో డ్రాప్ చేసినప్పుడు అది ఎలా కిందకి పడి ఇట్ బౌన్స్డ్ బ్యాక్ టు లెస్ దాన్ హైట్. ఈ హైట్ హెచ్ అనుకుంటే
ఒక హెచ్ డాష్ హైట్కి మళ్ళీ బౌన్స్ అయ్యింది. హియర్ హెచ్ డాష్ ఈజ్ స్మాలర్ దాన్ హెచ్. ద కర్వ్ విచ్ ప్రొజెక్ట్స్ ఇట్స్ మోషన్ కరెక్ట్లీ. సో ఎక్కువ ఏం ఆలోచించద్దు, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసేయండి. కిందకి పడడం కేస్ 1 అనుకుంటే పైకి వెళ్ళడం కేస్ 2 అయ్యింది. సో కేస్ 1లో ఏం జరుగుతోంది? కేస్ 1లో బాడీ డ్రాప్డ్, ఫాలింగ్ డౌన్. డ్రాప్డ్ అనగానే ఇనీషియల్ వెలాసిటీ 0, హైట్ హెచ్ కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు u0 ½ gt². ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ కేసులో బాడీ గోయింగ్ అప్, పైకి వెళ్ళేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. సో హెచ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ut మైనస్ ½ gt². ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు గీతలు ఉన్నాయి కదా. ఒకటి కేస్ 1ని రిప్రజెంట్ చేస్తే రెండోది కేస్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కేస్ 1కి ఇది ఫార్ములా, కేస్ 2కి ఇది ఫార్ములా. కేస్ 1 ఫార్ములాని y ఈజ్ ఈక్వల్ టు ax²తో కంపేర్ చేయొచ్చు. కేస్ 2 ఫార్ములాని y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx²తో కంపేర్ చేయొచ్చు. ఇవన్నీ మీకైతే తెలుస్తాయి మేడం, మాకు ఎలా తెలుస్తాయి అనే డౌట్ వస్తుంది కదా మనసులో. ఎలా తెలుస్తాయి అంటే ఇవన్నీ మినిమం బేసిక్ మ్యాథ్స్ ఫార్ములే. ప్రీవియస్ గ్రాఫ్స్ క్లాస్లో బిగినింగ్లో నేను ఆల్రెడీ చెప్పాను, y ఈజ్ ఈక్వల్ టు ax²కి ఎలాంటి పారాబోలా వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx²కి ఎలాంటి పారాబోలా వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ax² ax మైనస్ bx². ax మైనస్ bx² అనేది ఇది పారాబోలా షేప్. y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx² ఇలా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కర్వ్ ఉండాలి అంటే ఆబ్వియస్గా ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్. ఇందులో రెండు కేసులు లేనే లేవు, ఇది కూడా రాంగ్ ఆప్షన్. సెకండ్ కేస్ 2 చూడండి, ఇది ఉందా అంటే ax² ఇదే కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. మినిమం బేసిక్స్ అయితే మ్యాథ్స్లో ఉండాలి. y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈజ్ ఈక్వల్ టు ax². ఇక్కడ a అంటే ఏంటి? కాన్స్టెంట్. ½ g కాన్స్టెంటే కదా. నెక్స్ట్ ut మైనస్ ½ gt²లో u కాన్స్టెంట్, అలాగే ½ g కూడా కాన్స్టెంట్. x మీద t ఉంది కాబట్టి tని xతో కంపేర్ చేయొచ్చు. y మీద హైట్ ఉంది కాబట్టి హైట్ని yతో కంపేర్ చేయొచ్చు. ఇలాగా మనం ఆలోచించాల్సి వస్తుంది. సో గ్రాఫ్స్ దీని ముందు క్లాస్ కంపల్సరీగా చూడండి, అప్పుడే మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇందులో ప్రొవైడ్ కాలేదనుకుంటా. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మర్చిపోకుండా టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఫాలో అవ్వండి. బికాజ్ ఈరోజు క్లాస్లో ఏదైతే ఉందో అది మొత్తం మనము పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను. సో ఈ 25 క్వశ్చన్స్ చేయండి చాలు, ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఇలాగే ఇంకా మనం టాప్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్ స్టార్ట్ అవుతుంది. బేసిక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్లాస్ ఆఫ్ మోషన్ ఇన్ అ ప్లేన్ అస్సలు మిస్ అవ్వద్దు. అలానే మిగతా క్లాసులు మిస్ అవ్వచ్చా అంటే అది కూడా మిస్ అవ్వద్దు. అండ్ మీకు తెలుసు మనం సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్తో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ సీరియస్గా క్లాసెస్ జరుగుతాయి. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరున్నా సరే అందరికీ చెప్పేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురితో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా లెట్ ద చైన్ కంటిన్యూస్. అండ్ షేర్ అండ్ లైక్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.